శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము పంచమ స్కందము. ప్రియవ్రతుడు. శ్రీశుకుడు పరీక్షిత్తుకు చెప్తున్నాడు. స్వయంభూమనువు పెద్ద కుమారుడు ప్రియవ్రతుడు. అతనిపై నారద మహర్షి యొక్క ప్రభావం ఉంది. లౌకిక వ్యవహారాలు ఆధ్యాత్మిక సాధనకు అంతరాయాలని అతని ఉద్దేశం. అందుచేత రాజ్యపాలన చేయటానికి అతడు విముఖుడై ఉన్నాడు. అతడు ఒక బ్రహ్మసత్రయాగాన్ని చేయడాన్ని సంకల్పించి తపోవనంలో నారద మహర్షితో చర్చిస్తున్నాడు. రాజ్యపాలన చేయటానికి ప్రియవ్రతుని ఒప్పించమని స్వయంభువు బ్రహ్మను ప్రార్థించాడు. ప్రియవ్రతుడు నారదుడు స్వయంభువు ఉన్న చోటికి మరీచాది ఋషులను తీసుకుని బ్రహ్మదేవుడు ఇచ్చేశాడు. ప్రియవ్రతాదులు ఎదురేగి పూజించి స్తుతించి బ్రహ్మను ఆహ్వానించారు. బ్రహ్మ ప్రియవ్రతుని ఉద్దేశించి ఇలా చెప్పాడు. నాయన ప్రియవ్రత, నేను చెప్పబోయే మాటలు ఆ పరమేశ్వరుని ఆదేశాలుగా తెలుసుకొని శ్రద్ధగా పాటించవలసినట్టివి. మనమందరము ఆ శ్రీమన్నారాయణుని ఆదేశానుసారముగా నడవవలసిన వారమే. జీవుడు ఏమి చేసినా ఏది అనుభవించినా అది అంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే. అందరూ త్రిగుణాలచే బంధింపబడిన వారే అని తెలుసుకోవాలి. ముక్తిని కాంక్షించే జ్ఞాని తనకు కర్మవశాత్తు ప్రాప్తమైన సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఇంక ముందు చెయ్యబోయే కర్మలకు వాటి ఫలాలకు దూరముగానుంటాడు. అరణ్యానికి పోయిన ఇంద్రియ వ్యాపారాలను నియంత్రించలేక కామాదులకు లోనైన వానికి సంసార బంధాలే మిగులుతాయి. గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ఇంద్రియాలను జయించి ఆత్మజ్ఞానం పొందిన పురుషునకు మోక్షము తప్పక సిద్ధిస్తుంది. అందుచేత ఓ ప్రియవ్రత, నీవు ఈశ్వరదత్తాలైన భోగాదులను అనుభవిస్తూ ముక్త సంగుడవై ముక్తిని పొందగలవు. నీవు ఇదివరకే వైరాగ్యాన్ని శాంతిని సాధించావు కనుక నిస్సంగుడవై లోక కళ్యాణార్థమై రాజ్యపాలన చేయగలవు. నీకు ఏ విధమైన బంధము ఏర్పడదు. నీవు రాజ్యభారాన్ని స్వీకరించి నీ తండ్రి యొక్క వ్యధను తొలగించాలని నా కోరిక అని చెప్పిన త్రిలోక గురువైన పితామహుని ఆదేశాన్ని శిరసా వహించాడు ప్రియవ్రతుడు. స్వయంభో మనువు ప్రియవ్రతునకు రాజ్యభారాన్ని అప్పగించి తాను తపోవనానికి వెళ్ళిపోయాడు. ప్రియవ్రతుడు రాజుగా సమస్త బాధ్యతలను శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తూ విషయ ప్రలోభాల్లో చిక్కుకొనకుండా అన్నింటికీ అతీతంగా ఉండేవాడు. అతడు విశ్వకర్మ ప్రజాపతి యొక్క పుత్రికయగు బర్హిష్మతిని వివాహమాడాడు. ఆమె నుండి తనకు సమానులైన 10 మంది పుత్రులను ఒక పుత్రికను పొందాడు. పెద్ద కుమారుడు అగ్నిధ్రుడు, కుమార్తె ఊర్జస్వతి శుక్రాచార్యుని భార్య అయింది. 10 మంది పుత్రులలో 3 నివృత్తి మార్గాన్ని అవలంబించి పరమహంసలయ్యారు. ప్రియవ్రతునికి 2వ భార్య యందు ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే 3 కుమారులు కలిగారు. తరువాత వారు మనువులయ్యారు. ప్రియవ్రతుడు సకల భోగాలను అనుభవిస్తూ చిరకాలము రాజ్యాన్ని పాలించాడు. అతడు ధర్మపరుడు, శక్తిమంతుడు, శత్రువులే లేనివాడు, అనేక దివ్య శక్తులున్నవాడు. ఒకనాడు అతనికి ఒక వింత ఊహ కలిగింది. సూర్యకాంతి భూమికి రోజులో సగభాగానికే వెలుగునిస్తుంది కనుక 2వ సగం చీకటిలో ఉంటున్నది. అందుచేత భూమి మీద చీకటి లేకుండా చెయ్యాలని సంకల్పించుకున్నాడు. సూర్యవేగముతోనూ సూర్య తేజస్సుతోనూ సమమైన ఒక దివ్యరథాన్ని చేయించి అపర సూర్యుని వలె ప్రకాశిస్తూ సూర్యునికి ఎదురు మార్గంలో భూమి చుట్టూ భ్రమించటం ప్రారంభించాడు. ఇలాగా 7 ప్రదక్షిణలు అయ్యేసరికి బ్రహ్మదేవుడు సృష్టికి వ్యతిరేకంగా చరించరాదని వారించి అతనిని విరమింపజేశాడు. ప్రియవ్రతుని రథచక్రాల బాటలు 7 సముద్రాలుగాను వాటి మధ్యనున్న స్థలాలు 7 ద్వీపాలుగాను ఏర్పడ్డాయి. ఆ ద్వీపాల పేర్లు జంబూద్వీపము, ప్లక్షద్వీపము, శాల్మలీ ద్వీపము, కుశద్వీపము, క్రౌంచద్వీపము, శాఖద్వీపము, పుష్కరద్వీపము. మొదటి ద్వీపము కంటే
దాని తరువాతది 2 రెట్లు విస్తీర్ణము కలది. దానికంటే దాని తరువాతది 2 రెట్లు పెద్దది. అవి ఈ విధంగా ఉన్నవి. 2 ద్వీపాల నడుమ ఒక సముద్రం ఉన్నది. జంబూద్వీపము, ప్లక్షద్వీపముల మధ్యను లవణ సముద్రము, అలాగే ప్లక్షద్వీపము, శాల్మలీ ద్వీపముల మధ్య ఇక్షు సముద్రము, ఈ విధంగా సురా సముద్రము, దధి సముద్రము, ఘృత సముద్రము, క్షీర సముద్రము, శుద్ధోదక సముద్రము ఉన్నాయి. ప్రియవ్రతుడు ఒక్కొక్క ద్వీపాన్ని ఒక్కొక్క పుత్రునకు ఇచ్చి పట్టం కట్టాడు. ఊర్జస్వతి శుక్రాచార్యులకు దేవయాని పుట్టింది. భగవానునే ఆశ్రయించి ఉన్న ప్రియవ్రతుడు దివ్యశక్తి సంపన్నుడై పరాక్రమశాలి అయి చిరకాలము రాజ్యభోగాలను అనుభవించి విరక్తుడై ఇలా తలపోయసాగాడు. అయ్యో, నేను మొదట నివృత్తి మార్గంలోనే వెళుతూ పెద్దల కోరికపై రాజ్యలంపటంలో చిక్కుకుని ఇంద్రియాలకు బందీనయ్యి విషయ సుఖాలనబడే నేలనూతిలో పడిపోయాను గదా. దీని నుండి ఇప్పుడైనా బయటపడాలి అనుకుంటూ తీవ్రమైన వైరాగ్యముతో భార్య, పుత్ర, ధనజనాది సకల సంపదలను పరిత్యజించి చిత్తములో శ్రీహరిని నిలుపుకొని నారద మహర్షి అడుగుజాడల్లో వెళ్ళిపోయాడు. ప్రజలందరూ ఆ మహాత్ముని వేనోళ్లతో పొగిడారు. ప్రియవ్రతుని ప్రథమపుత్రుడైన అగ్నిధ్రుడు జంబూద్వీపాన్ని ధర్మయుతంగా పాలించాడు. ప్రజలను కన్నబిడ్డల వలె ఆదరించి ప్రఖ్యాతిగాంచాడు. అతడు సంతానము కోరి ఉత్తమురాలైన భార్య కోసం మందరగిరి సానువుల్లో బ్రహ్మదేవుని ఆరాధించాడు. బ్రహ్మదేవుడు తన కొలువులో తన సమక్షాన సంగీతాలాపన చేస్తుండే పూర్వచిత్తి అనే అప్సరసను అగ్నిధ్రుని వద్దకు పంపించాడు. ఆమె అతిలోక సౌందర్యరాశి. బ్రహ్మ తన ఆలోచనా శక్తినంతా వినియోగించి తీర్చిదిద్దిన అందాల బొమ్మ. ఆమె యొక్క లావణ్య సౌందర్యాలను చూసి మతి చెల్లించిన వాడైన అగ్నిధ్రుడు ఆమె వెంటపడి ఆమెను వర్ణించటం ప్రారంభించాడు. తన ప్రేమావేశాన్ని కనబరుచుకున్నాడు. వీరశ్రేష్ఠుడు బుద్ధికి, రూపానికి, శీలానికి, ఐశ్వర్యానికి, ఔదార్యానికి, విద్యకు, వీర్యానికి సాటిలేనివాడు అయిన ఆ జంబూద్వీప చక్రవర్తిని వివాహమాడడానికి ఆమె కూడా ఇష్టపడింది. ఇద్దరూ ఈ భూలోకంలోనే లెక్కలేనన్ని సంవత్సరాలు స్వర్గ సౌఖ్యాలను అనుభవించి 9 పుత్రులను కన్నారు. వారు నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనే పేర్లతో ప్రసిద్ధికెక్కారు. అగ్నిధ్రుడు జంబూద్వీపాన్ని వర్షాలుగా విభజించి ఈ 9 ఇచ్చివేసి ఈ వర్షాలకు వీరి పేర్లే పెట్టాడు. పూర్వచిత్తి తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అగ్నిధ్రుడు ఆమెనే తలుచుకుంటూ అనేకమైన వైదిక క్రతువులను చేసి తాను కూడా బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.